ఏదైతే మాక్సిమం విత్డ్రాల్ లిమిట్స్ ఉన్నాయో కొన్ని ఐసీఐసీ దాంట్లో గోల్డెన్ కార్డ్, ప్లాటినం కార్డ్ 1 lakh లిమిట్ ఉంటుంది, నార్మల్ కార్డ్ 40,000 ఉంటుంది, కొన్ని దాంట్లో 60,000. ఆ లిమిట్ని బేస్ చేసుకుని వాడు 15-20 అకౌంట్లు ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. 5 to 7 మధ్యలో, అంటే ఇక్కడ నుంచి 3 to 4 మధ్యలో ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోయింది, డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది. 5 to 7 మధ్యలో విత్డ్రా అనేవాడు ఒకడు వస్తాడు, విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతాడు. విత్డ్రా చేసేవాడు సపరేట్, ఫండ్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసేవాడు సపరేట్, కాలింగ్ చేసే లొకేషన్ సపరేట్. 3 డిఫరెంట్ లొకేషన్. 3 అంతా కూడా ఢిల్లీలో ఒక పార్ట్ కిందనే అనుకోవచ్చు. ఒకటేమో ఢిల్లీ నుంచి, ఇంకోటేమో గజియాబాద్ నుంచి, విత్డ్రా ఏమో నోయిడా అండ్ ఢిల్లీలో పార్ట్ నుంచి, డిఫరెంట్ పార్ట్ నుంచి అవుతుంది. అంటే ఇన్వెస్టిగేషన్లో కూడా మనకు కూడా కన్ఫ్యూజన్, ఏ ఫ్రాడ్ అయినా కూడా ఒకటి చేస్తాడు అనుకుంటాం, దీనిలో ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండా ఉందన్నట్టు. అప్పటికి టెక్నాలజీలో కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్ తీసుకుంటున్నాం. ఐపీ అనేది V4 ఉంది, అంటే V4 ఐపీలో కూడా అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐపీ ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ 2 రకాలుగా ఉంటుంది. ఐపీ V4 అంటాం, V6 అంటాం. ఇప్పుడు V6 వచ్చిన తర్వాత ఏదైతే జియో వచ్చిన తర్వాత V6 ఎక్కువ వాడుతున్నాం. V6 వాడడం వల్ల కొంచెం అక్యురేట్గా పర్సన్ ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. అప్పట్లో V4 ఉండేది, అదంతా డైల్యూట్ అయ్యేది. అంటే V4లో అంటే ఐపీ అనేది షేరింగ్లో ఉండేది, యూజర్స్ ఎక్కువ మంది ఉండేది, ఎగ్జాక్ట్ పట్టుకోవడానికి కూడా కష్టమయ్యేది. అట్లాంటి ఇష్యూలో చాలా కష్టపడి మనం ఎవరైతే ఉన్నాడో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ని ఇనిషియల్ స్టేజ్ నుంచి విత్డ్రా జరుగుతున్న పర్సన్ నుంచి బ్రేక్ చేసి, విత్డ్రా చేస్తున్న పర్సన్, దాని తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్న పర్సన్, దాని తర్వాత కాల్ సెంటర్ని, 3ని ఒక అల్టిమేట్గా 12 అవర్స్లో బ్రేక్ చేసి పట్టుకోవడం జరిగింది. వాడి నుంచి చూసేసి చాలామందిని మోసం చేసి ఒక 15-20 మందిని మోసం చేసి ఉండొచ్చు. అన్నీ కూడా పెద్ద పెద్ద అమౌంట్స్, అంటే 40 lakhs 50 lakhs. ఈవెన్ చెన్నైలో ఉన్న సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ వాళ్ళు కట్టినారు, బెంగళూరులో పెద్ద కంపెనీ వాళ్ళు కట్టినారు, అంత 40-50 lakhs దర్ వేర్ హౌస్, లేదు అంటే సెల్ ఫోన్ టవర్ గురించి ఫ్రాడ్ చేసినాడు. ఆ ఫ్రాడ్ స్టార్ కూడా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏవైతే ఉన్నాయో బ్యూటిఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. అంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ల్యాండ్స్ కొనుక్కోవడము, ఫ్లాట్స్ కొనుక్కోవడము, ఇట్లాంటి మంచి మంచి ఏరియాలలో వాడు కొనుక్కోవడం జరిగింది. అంటే దానికైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అంటే విత్డ్రా చేస్తున్న లొకేషన్స్ అన్నీ తిరిగినాము, ఫుటేజ్ కలెక్ట్ చేసినాము, ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్ తీసుకున్నాము, టెలికాలింగ్ ఎక్కడి నుంచి జరుగుతున్న ఆ లొకేషన్కి వెళ్ళినాము. వాడు కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపిస్తున్నాడు, ఏదైతే DTDC బ్లూ డాట్ కొరియర్ ద్వారా పంపిస్తున్నాడు, ఆ ఏరియాలకు మనం రీచ్ కావడం జరిగింది. అండ్ మల్టిపుల్ ఏరియాలో మనం కవర్ చేయడం వల్ల పట్టింది 3 to 4 months ప్రయత్నం చేయాలి. అంటే 3 to 4 months ఉండడం కాకుండా 3 times 3 దఫాలుగా వెళ్ళడం జరిగింది. ఒక కేసు గురించి 3 సార్లు వెళ్ళి మనం ప్రయత్నం. ఒకటే మెయిన్ మాస్టర్ మైండ్ మాత్రం ఒక్కడు. మాస్టర్ మైండ్ అనేది వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసినాడు. వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వీళ్ళతో వీడు ఎప్పుడు కలిసిన దాఖలు కూడా లేదు. అంటే కాల్ సెంటర్ ఎక్కడైతే నడుపుతుందో ఒక లేడీ, ఆమెను ఎప్పుడు కలిసినట్టు లేదు. ఆన్లైన్లో అప్రోచ్ అయినాడు, ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నాడు, ఆమెకి ఆన్లైన్లో వర్క్ అసైన్ చేస్తున్నాడు. ఎవరికి మాట్లాడాలా, ఏ నెంబర్తో మాట్లాడాలా, ఏ సెల్ ఫోన్ పేరు చెప్పాలంటే క్యాడ్బరీ కంపెనీ పేరు చెప్పాలన్నా, లేకపోతే సెల్ ఫోన్ టవర్ అయితే ఎయిర్టెల్ పేరు చెప్పాలన్నా, వోడాఫోన్ పేరు చెప్పాలన్నా, ఏ చెప్పాలనేది ఆమెకి ఎవ్రీథింగ్ బ్రీఫ్ అవుట్ చేస్తున్నాడు. విత్డ్రా చేసేటప్పుడు వీటికి ఏ రోజు ఎంత విత్డ్రా చేయాలా, ఏ కార్డ్స్ నుంచి విత్డ్రా చేయాలో, వీటి 45 ATM కార్డ్స్ ఉన్నాయి. 45 ATM కార్డులు ఈ రోజు ఏ ATM కార్డు నుంచి డబ్బులు విత్డ్రా చేయాలన్నా కూడా వాడు పంపించేస్తాడు వీడికి. ఆ రోజు ఆడు ఆ ATMs నుంచి డబ్బులు విత్డ్రా చేయడం జరుగుతుంది. కానీ ఒకరికొకరు ఇప్పుడు కలిసిన అయితే తక్కువ అంటే ఇద్దరు కలిసేవాళ్ళు. ఏదైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసేవాడు, విత్డ్రా చేసేవాడు కలిసేవాడు. ఎందుకంటే కార్డ్ ఎక్స్చేంజ్ క్యాష్ గురించి కలిసేవాడు. కాల్ సెంటర్కి మాత్రం ఏ రకమైన సంబంధం లేదు, విత్డ్రా చేసేవాడికి కాల్ సెంటర్కి సంబంధం లేదు. మెయిన్ మాస్టర్ మైండ్ మాత్రం ఒక్కడే అన్నట్టు. ఒక్కడేమంటే సింగిల్ పర్సన్ ఆపరేట్ చేసేవాడు. అంటే ఆయన అరెస్ట్ చేస్తే ఎంత రికవర్ అయింది? ఒక ఫార్చునర్ రికవర్ చేసినాము, ఒక పిస్టల్ రికవర్ చేసినాము, క్యాష్ పరంగా ఎక్కువ అమౌంట్స్ ఫ్రీ చేసినాము. అకౌంట్ అప్పటి వరకు అకౌంట్లో అన్నీ కూడా మనం ఐడెంటిఫై అయినా కూడా ఏ అకౌంట్ని కూడా మనం టచ్ చేయలేము. ఎందుకంటే అకౌంట్ ఫ్రీ చేసినప్పుడు అక్యూర్డ్ అలర్ట్ అవుతాడు అనే ఉద్దేశంలో ఏ అకౌంట్ ఫ్రీ చేయకుండా ఓన్లీ మానిటర్ చేసేవాళ్ళం. అంటే బ్యాంక్ వాళ్ళతో చెప్పేసి ఎవ్రీ 2 days ఒకసారి స్టేట్మెంట్ చూసుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళం మనం. కాబట్టి అకౌంట్ ఫ్రీ చేయడం వల్ల అమౌంట్ చాలా వరకు ఉండిపోయింది. అంటే మీరు ఇన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకు వెళ్ళిన తర్వాత ఫైనల్గా మీరు కీ పాయింట్ వెళ్ళినప్పుడు అతని రియాక్షన్ ఏంటి? డెఫినెట్గా వాడు డోర్ తీసే టైంకి నైట్ 2 o'clock నైట్ 2 o'clock వాడు డోర్ తీసే టైం కూడా వెపన్ పట్టుకొని వాడు డోర్ తీసినాడు. లోకల్ పోలీస్ ఉండడం వల్ల వాడు ఆగిపోవడం. అదర్వైజ్ మేము ఎవ్రీ టైం మఫ్టీల్లో ఉంటాం కాబట్టి లోకల్ పోలీస్ యూనిఫామ్లో ఉండడం వల్ల కొంచెం బెటర్గా జరిగింది. ఎక్కడండి వాడు కూడా షాక్ అన్నట్టు. అంటే వాడు ఒక సుమారుగా 3-4 years నుంచి చేస్తున్నాము, ఇంత ప్రికాషన్ తీసుకుని. వాడు కూడా మాస్టర్ మైండ్, వాడు లా గ్రాడ్యుయేట్ అండ్ వాడు స్వతహాగా ఒక ప్రెస్ నడుపుతున్నాడు. అక్కడ మీరట్లో ఒక ప్రెస్ నడుపుతున్నాడు, ఉర్దూ ప్రెస్ ఏదో సంథింగ్ ప్రెస్ కూడా నడుపుతున్నాడు. స్వతహాగా తెలివిగల్లోడు, లా గ్రాడ్యుయేట్ కాబట్టి అంటే అన్ని రకాల ప్రికాషన్ తీసుకున్నాడు. వాడు షాక్ జనరల్గా. వాడి పాయింట్ ఆఫ్లో ఏ రకమైన ఆనవాళ్ళు వాడు మెయింటైన్ చేయలేదు. ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ తప్ప. వాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రతి 45 accounts యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రం మనం రికార్డ్ చేయగలిగినాం. ఇంకోటి కలర్ ప్రింటర్స్ రికార్డ్ చేయగలం. ఎందుకంటే ఏదైతే సెల్ ఫోన్ టవర్ పేరు మీద, క్యాడ్బరీ పేరు మీద లెటర్ హెడ్స్ తయారు చేయాలంటే వాడు కలర్ ప్రింటర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు. లెటర్ హెడ్స్ పంపించాలి కాబట్టి వీళ్ళని నమ్మించడం, అగ్రిమెంట్స్ పంపించాలి కాబట్టి ఒక కలర్ ప్రింటర్ ఒకటి, ల్యాప్టాప్స్ ఒకటి మనం స్విచ్ చేయగలిగినాం. ఓకే, ఫైనల్గా చెప్పండి శ్రీనివాస్ గారు, సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే సింపుల్గా చెప్పండి.
ఒకటి ఆశపడద్దు సార్. ఫస్ట్ థింగ్ గ్రీడీనెస్ ఒకటి ఉంది, ఒకటి అమాయకత్వం ఉంది. అమాయకత్వం తెలియనప్పుడు వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క సూచనలు తీసుకుంటే కూడా బెటర్. సెకండ్, ఇంకా మేజర్ ఏదైతే ఫ్రాడ్స్ ఉన్నాయో బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి అవైలబుల్ నియర్ బై బ్యాంక్కి వెళ్ళేసి దాని గురించి ఎంక్వైరీ చేస్తే బ్యాంక్ వాళ్ళు కూడా ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండు ఉంటే చాలా. ఒకటి గ్రీడీ అయితే ఉండదు సార్. సైబర్లో మ్యాక్సిమం మనకు కనబడుతుంది గ్రీడీనెస్తో కూడా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. రెండు ఇన్నోసెంట్. ఒకటి అమాయకత్వం, తెలియనప్పుడు తెలిసిన వాళ్ళని అప్రోచ్ కావడం మొత్తం. లేదు ఈ బ్యాంక్ రిలేటెడ్ ఫ్రాడ్స్ అన్నీ కూడా నియర్ బై మన ఏదైతే బేస్ బ్రాంచ్కి పోయి మనకు సంబంధించిన బ్యాంక్ అడిగితే వాళ్ళు కూడా గైడ్ చేయగలుగుతారు. అంటే ఈ అత్యాశ అనేది అంటే ఎందుకు అత్యాశ అంటున్నామంటే గూడ్స్ కొంటున్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అంటున్నాడు. ఇప్పుడు ఏదైతే రాజస్థాన్లో ఆపరేట్ చేస్తున్న ప్లేస్ ఫ్రాడ్స్టర్ ఏదైతే భరత్పూర్ వాళ్ళందరూ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో 2 lakhs రూపీస్ ఉందనుకుందాం, అంతకంటే తగ్గిస్తే 180కి అమ్ముతాడు. మరీ ఎమర్జెన్సీ ఉన్నవాడు 1,80,000కు 1,70,000కి అమ్ముతాడు. దాన్ని ఎవడు 70,000కు 80,000కి అమ్మాడు కదా. జనాలు ఈ రకంగా ఇక్కడే మోసపోతున్నారు. ఆ వెహికల్ ఏదైతే ఉందో మార్కెట్ వాల్యూ కన్నా ఇంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నాడు, అది నాకే ఎందుకు అమ్ముతున్నాడు ఆలోచనతో ఎవడు ఆలోచించాడు. ఐఫోన్ ఉంది మార్కెట్లో, మార్కెట్ వాల్యూ ఐఫోన్ 70,000 అనుకుందాం, 30,000కు 25,000కి ఐఫోన్ ఎందుకు ఇస్తున్నాడు నాకు? ఇదంతా కూడా నైజీరియన్ మోడల్స్ ఆపరేట్. ఇంతకుముందు నైజీరియన్స్ ఇదే చేసేవాళ్ళు, మన బెంగళూరు నుంచి ఇదే ఆపరేట్ చేసేవాళ్ళు. ఐఫోన్ అయినా మ్యాక్బుక్ ప్రోలు అయినా ఇవన్నీ కూడా పెట్టేసి తక్కువ రేట్కి అని చెప్పేసి ఫ్రాడ్ చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు భరత్పూర్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాడు రాయల్ ఎన్ఫీల్డ్ కింద కన్వర్ట్ చేసినాడు. అక్కడ ఏదైతే ఆర్మీ ఏరియా ఉంది, ఆర్మీ సెక్టర్ ఉంది కాబట్టి ఆర్మీ జవాన్ల పేరు మీద రాయల్ ఎన్ఫీల్డ్ అమ్ముతున్నామని చెప్పేసి ఫ్రాడ్ చేయడం స్టార్ట్ పెట్టినాడు. మనం లోన్స్ అనుకుందాం, లోన్ కూడా మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ నాకెందుకు ఇస్తారు అనేది ఒకటి ఆలోచించారు. లాటరీ అనుకుందాం, నేనెందుకు లాటరీ విన్ అయితే, ఓకే లాటరీ విన్ అయితే నియర్ బైకి ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడు లోకల్లో వాళ్ళకి లోకల్ ఆఫీస్ ఉంటుంది, అమెజాన్ లోకల్ ఆఫీస్ ఉంటుంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు. అట్లాంటిది ఇప్పటికీ ఎప్పుడు ఎక్కడైతే రిపోర్ట్ అయితే కాలేవు కదా. ఎవరైతే లాటరీ ఇస్తుంది, ఏదో కొనబడినగా కేబీసీ లాటరీ విన్నాను తప్ప మిగతా అమెజాన్ వాళ్ళు లాటరీ పెట్టినాడు, ఏదో క్లబ్ ఫ్యాక్టరీ వాళ్ళు లాటరీ పెట్టింది అయితే ఎక్కడ వినలేము కదా. మన అమాయకత్వమే సైబర్ క్రిమినల్స్ పాలన వరంగా మారుతుంది అంటున్నారు. ఎక్కడైనా సరే లాటరీ వచ్చిందనో లేదా తక్కువ రేట్లకు ఇస్తామనో వస్తువులు ఇస్తామనో చెప్పినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలంటున్నారు. అంతేకాకుండా గూగుల్లో అన్నీ పూర్తిగా నమ్మి మన డేటా ఇస్తే మనం ఖచ్చితంగా మోసపోతామంటూ శ్రీనివాస్ గారు హెచ్చరిస్తున్నారు. ఇకపైనా సరే ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ పాలిట మనం బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఏ విషయంలో సరే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు పక్క వాళ్ళతో సంప్రదించాలంటూ వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. ఇది ఈ వారం శ్రీనివాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.